హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వంకాయ గింజల కర్రీ తయారీ విధానం చూద్దాము. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నేను వంకాయలు కట్ చేసుకొని కడుక్కొని ఇందులో వేసుకున్నానండి. ఇవి నేను చిక్కుడు గింజలు, వీటిని ఉడకపెట్టుకున్నాను చూడండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అండ్ మెంతి. ఇప్పుడు మనము దీని తయారీ విధానం చూద్దాము. అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మనం వేసుకుంటామండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. చూడండి, మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాము, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకున్నాము ఇందులో. అదేవిధంగా మెంతి ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. మనం సాల్ట్ వేసుకుందాం, ఉప్పు, వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకుందాం. కొంచెం ఇందులో మనము పసుపు వేసుకుందాం. ఇప్పుడు మన వంకాయలు ఇందులో వేసుకుందాం. ఈ విధంగా మనము గింజలు ఉడకబెట్టుకున్నాం కదా, గింజలు కూడా వేసుకున్నాం ఇందులో. గింజలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయతో పాటు మొత్తం కంప్లీట్గా ఉడుకుతాయి. ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీనికి మనము మూత పెట్టుకుందాం. మూత తీసుకొని చూసుకుందాము. మనము ఇందులో కారం వేసుకోలేదండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ కారం కొంచెం వేసుకుందాము. వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. మూత తీసుకొని చూద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెము ధనియాల పొడి వేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి, మన టేస్టీ వంకాయ చిక్కుడు గింజల కూర రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.